ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2020-25 ఫిబ్రవరిలో జన్మించిన, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు కలిసి రాబోతోంది, ఎంతవరకు కలిసి రావట్లేదు, మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు, ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కన్యా రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, కలిసి రాదు, దయచేసి తెలియజేయండి గురుగారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని కేతువు, సప్తమంలో శుక్రుడు రాహువు, అలాగే 6వ ఇంట శని, 5వ ఇంట రవి బుధుడు, మరియు 9వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, అలాగే 10వ ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం. ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది, కానీ గ్రహ స్థితిగతులే అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, కొంత ఆనందంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గ్రహస్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, ప్రధానంగా మొక్కవోని ధైర్యము, అతి ఆత్మవిశ్వాసము ఉన్నట్టుగా, ప్రతి విషయంలో ఉత్సాహం ఉన్నట్టుగా కనబడతారు. కానీ అసలు విషయం వ్యవహారానికి వచ్చేసేసరికి ప్రతి దాంట్లో కూడాను తప్పించుకునే ప్రయత్నం ఈ 15 రోజుల్లో చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. అంటే ఏదైనా కానీ పని సాధించుకోవాలనుకున్నప్పుడు చూపించినటువంటి ఉత్సాహము పని ప్రారంభమయ్యే సమయంలో మీకు ఉండదు. కాబట్టి తద్వారా ఏమవుతుంది, ప్రతిదీ కూడాను అనుమానములు కావచ్చు, సందేహాలు కావచ్చు, లేకపోతే ఆ పని యందు ఆసక్తి లేక వెనకడుగు వేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ స్వార్జితము కానీ, పిత్రార్జితము సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముందడుగు వేయడం జరుగుతుంది. కొంత కదలిక అనేటువంటిది వస్తుంది. అయితే గురు ప్రభావం, గురువు కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ స్థాన స్థితి ప్రభావం కూడా కనబడుతుంది. కాబట్టి వేళకి భోజనం చేయడం, డైట్ కంట్రోల్ చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే అకాల భోజనం వల్ల అజీర్తి, అలాగే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్తో, అసిడిటీ ప్రాబ్లమ్స్తో గురయ్యే అవకాశం ఉంటే ఆరోగ్యం జాగ్రత్తలు పాటించండి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ముఖ్యంగా. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యాల గురించి ఆలోచించేటువంటి మహిళలకి, అనగా యువతులకి వివాహము నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. తత్పరంగా మంచిగా భవిష్యత్తు, మంచి సంబంధం అనేటువంటిది కుదరబోతుంది. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కాస్త జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. అయితే నిరుద్యోగస్తులకి మాత్రము 15వ తారీఖు తర్వాత వచ్చేటువంటి, అనగా 12వ తారీఖు తర్వాత వచ్చేటువంటిది మాత్రము సుస్పష్టముగా మంచి శుభవార్త నిరుద్యోగస్తులు వింటారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12వ తారీఖు వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకనంటే మీరు చేసేటువంటి ప్రతి పనులలో కొంత మీకు అపకీర్తిని తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతాయి. తద్వారా కొంత మీరు బాస్కి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎదురవబోతుంది. కాబట్టి 12వ తారీఖు వరకు ఓపికతో, జాగ్రత్తతో మీరు మీ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించండి. ఇది మన గ్రహస్థితిగతులను బట్టి చెప్పుకునేటువంటి విషయాలు. అయితే ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మంచి జరగబోతుంది అని అంటే, ప్రధానంగా ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, క్లాస్ 4th ఎంప్లాయీస్, అనగా దిగువ తరగతి ఉద్యోగస్తులు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, మైనింగ్ వ్యాపారస్తులు, పెట్రోల్ తదితర రంగంలో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా స్టీలు, ఇనుము రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. అధిక ధనాదాయం గోచరమవుతుంది. విద్యార్థులు కష్టపడితే తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. వాళ్ళు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు ప్రవేశము లభించి తీరుతుంది. అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగము, ఫుడ్ ఇండస్ట్రీస్, హోటల్, రెస్టారెంట్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, అలాగే కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ ఆర్నమెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ప్రధానంగా ఈ రోడ్ సైడ్ వ్యాపారస్తులు,
కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఆదాయము సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యుత్సాహంతో ఎక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని విస్తరించకుండా ఉండడమే చాలా మేలని అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక బొటిక్, బ్యూటీ పార్లర్, కాస్మెటిక్స్, అలాగే ఈ సంబంధించినటువంటి బ్యాంగిల్ స్టోర్స్, స్త్రీల సంబంధమైనటువంటి వస్తువులు అమ్మకాలు జరిపేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మీరు వ్యాపార విస్తరణ చేసుకుంటారు, అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, లాయర్, జడ్జి రంగంలో ఉన్నటువంటి మహిళలు, రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి. నూతన ప్రాజెక్టులు, కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా వాళ్ళు గడిపే విధంగా చూసుకోండి. తద్వారా మీకు నష్ట నివారణ జరగబోతుంది. అయితే ప్రధానంగా మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, ఏ రోజుల్లో బాగుంటుంది, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది, ఎప్పుడు బాగుంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఫిబ్రవరి 12వ తారీఖు మహామాఘి అనగా మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రంలో 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కుంభమేళాలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు గత జన్మ కర్మదోషం వల్లనే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, అలాగే 2025వ సంవత్సరం 12 రాశుల వారికి శని భగవానుడు అనుకూలంగా లేడు కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి, కర్మదోష నివారణ ప్రాయశ్చిత్త తిల హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే కాబట్టి ఖచ్చితంగా మఖా నక్షత్రం 13వ తారీఖు రోజునైంది. భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం మళ్ళీ మనం ఉంటామో లేమో తెలియదు, 144 సంవత్సరాల తర్వాత కానీ ఇటువంటి గొప్ప సమయం రావట్లేదు కాబట్టి అటువంటి క్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వాటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1, 2, 3 తారీఖుల్లో ధనాదాయం చాలా చక్కగా ఉండబోతుంది. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం బాగుంటుంది. మీకు ఇతరుల సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ధనపరమైన సమస్యలు, రుణాలు తీర్చుకుంటారు. ఇక 4, 5 తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా మీరు ఏది నిర్ణయం తీసుకుంటారో అది మీకు డబ్బు ఖర్చు అయ్యే నిర్ణయమే అయి ఉంటుంది కాబట్టి ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి. మహిళలకి జాగ్రత్తలు పాటించండి. ఇక 6, 7, 8 తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి, ఖర్చులని తగ్గించుకోండి. ఇక 9, 10, 11, 12 ఈ 4 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ భద్రత పెరుగుతుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, రాని బాకీలు వసూలవుతాయి, అనుకున్నటువంటి ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక 13, 14 ఈ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు గోచరమవుతున్నాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. సంతోషముగా, ఆనందంతో విందులు వినోదాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో మీరు గడుపుతారు. ఈ విధంగా మీ స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఈ విధంగా చెప్పబెట్టినటువంటి తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 4, 5, 13, 14 ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము, అలాగే సంబంధించినటువంటి ఖర్చులు పూర్తిగా వాయిదా వేసుకున్నా చాలా మంచిది. ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు ఆ రోజుల్లో గోచరమవుతున్నాయి కావున సంబంధించినటువంటి ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే ఈ 4, 5, 13, 14 ఈ తేదీలు చాలా ప్రాధాన్యం కాబట్టి ఆ రోజుల్లో ఖర్చులు తగ్గించుకోండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దత్తాత్రేయ కవచము ప్రతిరోజు 3 సార్లు కనుక పఠించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు సాధారణంగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జాతకం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో
నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.